డైలీ టేస్ట్ ది డైలీ. వైసీపీ నేతల్ని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒకదాని వెనక మరో కేసు తెరపైకి వస్తూనే ఉంది. ఒకప్పుడు మంత్రులుగా అధికారం చెలాయించిన వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు వంతొచ్చింది. మరి ఏ కేసులో సీదిరిని పోలీసులు విచారించారు? విచారణలో సీదిరి చెప్పిన విషయాలేంటి? పోలీసులు తేల్చిందేంటి? పలాసలో మీడియాతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పలరాజుపై 2024లో విజయ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక మీద జరిగిన దాడిపై పోలీసులు చర్య తీసుకోకపోతే స్టేషన్ ముట్టడించి పసుపు రంగు వేయడమే కాకుండా టీడీపీ వారికే స్టేషన్లోకి అనుమతంటూ బోర్డు పెడతామన్నారు సీదిరి అప్పలరాజు. తామే ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టి ఎస్పీని పిలిచి ప్రారంభిస్తామంటూ అప్పట్లో మాట్లాడారు. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే కాకుండా ఉద్యమ భావజాలాన్ని రేకెత్తించారంటూ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని కించపరుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలోనే సీదిరిని పోలీసులు 7 గంటల పాటు విచారించారు. ఆయన చేసిన కామెంట్స్ కు సంబంధించిన ఫుటేజ్ ను ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు సీదిరి అప్పలరాజు. ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులను ప్రశ్నిస్తే కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేశారని ఫైర్ అయ్యారు. అల్లకల్లోలు సృష్టించబడిపోద్దని ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు, ఎమ్మెల్యే బంధువు ఒకడు. దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ. నేను అడుగుతున్నాను, మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు. అన్నీ సిద్ధపడే ఉన్నానన్నారు సీదిరి అప్పలరాజు. ఏది జరిగినా బాధపడద్దని ఇంట్లో చెప్పే ప్రజల కోసం రోడ్డెక్కానన్నారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, అరాచకాల మీద, అక్రమాల మీద, నాలాంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద కాదు, అన్నిటినీ తెగించి నిలబడు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా. మా మిసెస్ కూడా చెప్పాం, నేనైతే తప్పు చేయలేను, కానీ నా మీద ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే అది అక్రమం అన్యాయం తప్ప మరొకటి కాదని చెప్పాను. నేను మా ఆవిడకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ప్రశ్నించినందుకు కేసా? ఎలాంటి కేసులకైనా భయపడే ప్రసక్తి లేదన్న సీదిరి మొన్న కాశీబుగ్గ ఆలయ ఘటనపై ప్రశ్నించినందుకు కూడా కేసులు పెట్టినా పెడతారన్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు సీదిరి అప్పలరాజు. మరి 7 గంటల విచారణలో ఏం తేల్చారు? మళ్లీ సీదిరిని విచారణకు పిలుస్తారా అన్నది చూడాలి.